సుస్వర్ణ మోటివేషనల్ కోట్స్. లెట్స్ బిగిన్. మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావచ్చు. అదే లైఫ్ అంటే. కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అది ఏ రకంగానైనా కావచ్చు. ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలంగా ఉండడం అనేది చాలా మంచి విషయం. అలాంటి వారు చాలా రేర్. మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? మన శత్రువులు అనుకుంటున్నారేమో, అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతుల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాము. ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం, కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే తప్పు తెలియదు. వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో. కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకొని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామన్నదే మ్యాటర్. ఒక్కసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంత చీకటి తప్ప వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది. చీకటి తరువాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టి అలా డిజైన్ చేయబడి ఉంది. అలాంటి మన కష్టం తరువాత మనకి మంచి జరుగుతుందనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్న దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పరిస్థితులు అంత త్వరగా చెక్కబడతాయి. ఒక్కసారి శారీరక బలం కన్నా మానసికంగా బలంగా ఉండటమే చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి. అయితే మీరు పీకల్లోతు కష్టాలలో ఉన్న సానుకూలంగా ఉంటూ జరిగే దానిని ఎవరు ఆపలేమనుకుంటూ మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు అది వేరే వాళ్ళని వెతుక్కోవడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా భర్తీ చేసుకోగలగాలని భావించండి. మీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అదే మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది.